ఒకప్పుడు స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ ఉండే కామన్ డ్రీమ్ ఎలాగైనా అమెరికా వెళ్ళాలి. ఒక్కసారి ఆ డాలర్ల దేశంలో అడుగు పెడితే లైఫ్ సెటిల్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డాలర్ల వేట్లో ఎంతో ఆవేశంగా, ఉత్సాహంగా వెళ్ళిన మనోళ్ళే ఎప్పుడెప్పుడు తిరిగి మన దేశానికి వద్దామా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అక్కడ ఆర్థిక పరిస్థితులు, గ్రీన్ కార్డ్ ఇష్యూస్ వీటన్నిటి వల్ల స్వదేశానికి తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. 10 మంది భారతీయుల్లో 4 ఆలోచన ఇలానే ఉంది. అసలు అక్కడ పరిస్థితులు ఎందుకు మారిపోయాయి? మన వాళ్ళు తిరిగి మన దేశానికి లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏషియా రెడ్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఫ్యామిలీలో ఎవరన్నా అమెరికా వెళ్తే అందరు చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మా వాళ్ళు యుఎస్ లో ఉన్నారు, వాళ్ళకేంటి లైఫ్ బిందాస్ అలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి, అయ్యో వాళ్ళు అక్కడ ఉండిపోయారు, ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు పోతాయో, కనీసం గ్రీన్ కార్డ్ కూడా రాలేదు, చాలా సఫర్ అవుతున్నారు, ఇక్కడికి వచ్చేస్తే బాగు అని ఫ్యామిలీ మెంబర్సే మాట్లాడుకుంటున్నారు. ఇలా మారటానికి రీజన్ గ్రీన్ కార్డ్ రాకపోవడం. ఒకప్పుడు సర్టన్ పీరియడ్ ఇంతకాలం యుఎస్ లో ఉంటే ఈజీగా గ్రీన్ కార్డ్స్ వచ్చేసేవి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అక్కడే ఉన్నా కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది. గ్రీన్ కార్డ్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా టెంపరీ వీసాల మీద ఉండాల్సి వస్తుంది. ఈ టెంపరీ వీసాల మీద ఎంతకాలం ఉంటాం? సరే మనం అంటే అయిపోయాం, మన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి అనే ఆందోళన చాలా మందిలో పెరిగిపోయింది. దేశం కాని దేశంలో రాత్రి పగుళ్ళు కష్టపడినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అక్కడ వాళ్ళని మన వాళ్ళు అనే ఫీలింగ్ లేకుండా చేస్తున్నారు. దీనివల్ల అక్కడ ఉండడం చాలా కష్టం అనే ఫీలింగ్ చాలా మందిలో పెరిగిపోయింది. ఇక్కడ రూపాయి వస్తే అక్కడ డాలర్ వస్తుంది. రూపాయికి డాలర్ 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉంది. వాళ్ళకేం ఖర్చులు ఉంటాయి, వాళ్ళకేం ఆర్థిక సమస్యలు ఉంటాయి అని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఖర్చులు చాలా పెరిగిపోయాయి. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ ఫ్యామిలీ నడవదా అన్న పరిస్థితి ఏర్పడింది. అక్కడ డాలర్ వచ్చినా ఖర్చులు కూడా డాలర్లో ఉండటం వల్ల ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా డబ్బులు మిగలటం లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. దీనివల్ల అక్కడ బతుకు చాలా భారంగా ఉంది అని బాధపడే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికి తోడు అక్కడ ఇల్లు అద్దెలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, ఖర్చులు, పిల్లల చదువులకి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం అవసరమా, మన స్వదేశానికి వెళ్ళొచ్చు కదా అనే భావన పెరగడంతోనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న రాజకీయ మార్పులు కూడా భారతీయుల ఆలోచనలో మార్పులు తీసుకొచ్చింది. ఒకప్పుడు భారతీయులంతా ఒకటే పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఒక పార్టీకి, కొందరు ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. దీనివల్ల కంప్లీట్ గా ఏ పార్టీకి సపోర్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు వీళ్ళకి న్యాయం చేస్తారన్న గ్యారంటీ కూడా వీళ్ళకి తగ్గిపోతుంది. రోజు రోజుకి అమెరికా జీవితం భారంగా మారుతుండటంతో భారతీయులు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. కేవలం స్వదేశానికి తిరిగి రావడమే కాదు, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ అలాంటి కంట్రీస్ కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ దేశాల్లో ఇక్కడతో పోలిస్తే ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉండటంతో ఇక్కడ కన్నా అక్కడ బెస్ట్ అని ఫీల్ అవుతున్నారు. మొత్తానికి అమెరికా కళ ఇప్పుడు చాలా మందికి భారంగా మారిపోయింది. అమెరికా తన పద్ధతులు మార్చుకోకపోతే చాలా మంది తెలివైన భారతీయులను కోల్పోవడం ఖాయం. దీనిపై మీరేమంటారు? ఇప్పటికీ యుఎస్ వెళ్ళటం అనేది బెస్ట్ ఆప్షన్ అని మీరు భావిస్తున్నారా, లేదా వేరే ఏ కంట్రీకి వెళ్తే బెటర్? అసలు మన దేశంలో ఉండటమే ఉత్తమమా? ఈ విషయం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయడం మర్చిపోకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.